నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. తన ప్రజలను రక్షించే ప్రయత్నంలో ఎస్తేరు ప్రాణత్యాగం చేయడానికైనా ఇష్టపడుతూ ఉంది. ఆమె ఏది మంచిదో దాన్ని చేసి ఫలితాలను దేవునికి విడిచిపెట్టేసింది. తమ స్థానాన్ని హోదాను కాపాడుకోవడానికి అవసరమైన సమయాల్లో నిశ్శబ్దంగా ఉండేవారిని దేవుడు గౌరవించడు. ఎవరైతే దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు ఎంత నష్టమైనా సరే సత్యాన్ని పలుకుతారో వారినే దేవుడు గౌరవిస్తాడు. ఆ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో అవసరమైతే చనిపోవడానికి కూడా మొర్దెకై, ఎస్తేర్లు ఇష్టంగా ఉన్నారు. దైవికమైన స్థిరచిత్తంతో విధేయత చూపేవారికి వారు మంచి ఆదర్శంగా ఉన్నారు. తరచూ క్లిష్ట సమయాల్లో దేవుని ప్రజలు దేవుని సహాయం, విడుదల కోసం ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. తరువాతి కాలంలో ఉపవాసం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ యూదులకు వచ్చిన ఉపద్రవ తీవ్రతను ఎత్తుచూపుతూ ఈ ఉపవాసం అసాధారణమైనంత ఎక్కువ కాలం ఉంది. ఈ అధ్యాయంలో మొర్దెకై ఎస్తేరు చెప్పిన మాట, నేను నశించినా నశించదను అనే చివరి మాటలు ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టు ఉంది. ఈ మాటలు ఒక ప్రమాదాన్ని ఎదుర్కొని దానితో తలపడుతున్న వానిలాగా ఉంది. అంతేకాక ఓడిపోయే అవకాశాన్ని గుర్తిస్తూనే నిర్దిష్టంగా కాకపోయినా విజయానికైన నిరీక్షణను ప్రకటిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 3 రోజుల ఉపవాసంలోని 3వ దినమున హఠాత్తుగా రాజు ముందుకు వెళ్ళడానికి ఎస్తేరు తనను తాను సిద్ధపరుచుకుంది. ఆమె తన ఉపవాసం దుఃఖ వస్త్రాలు కాక బహుశా తాను నిజానికి పారసీక రాణినని తన భర్తకు జ్ఞాపకం చేయడానికన్నట్లుగా రాజభూషణములు ధరించి వెళ్ళింది. ఆమె యందు అతనికి దయ పుట్టగానే ఆమె మరణానికి కారణం కావలసిన పరిస్థితి తిరగబడి ఆమెకు ఒక అవకాశంగా మారింది. ఈ వచనం ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యము అన్న పరిస్థితులు మనకు ఎదురైనా పట్టుదలతో చేసే ఈ ప్రార్థన అన్నీ సాధ్యపరుస్తుంది. ఆమేన్.